అదే. ఇకపోతే ఈ స్వర్ణోత్సవ సభకి ఇప్పుడు స్వర్ణోత్సవ కార్యక్రమాలకి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబరు ఒక రకంగా బాబాయ్ అబ్బాయి రిలేషన్షిప్ ఉంది. అంటే ఆయన వస్తాడా లేదా అనేది, అసలు ఆయనకు ఆహ్వాన పత్రిక ఇచ్చారా లేదా అనేది ఒకటి చర్చ నడుస్తుంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే ఇప్పటి వరకు ఆహ్వానాలు ఇచ్చిన వాళ్ళ జాబితా బయటకు వచ్చిందని దానిలో ఎన్టీఆర్ పేరు కనిపించలేదు. ఇది అంటే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నందమూరి బ్రదర్స్ అని పిలుస్తారు వాళ్ళిద్దరిని. ఈ నందమూరి బ్రదర్స్ ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈవెంట్స్లో కానీ లేకపోతే నందమూరి కుటుంబానికి సంబంధించిన ఈవెంట్స్లో కానీ కనిపించడం లేదు. ఎన్టీ రామారావు గారి శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన శకపురుషుడు మీటింగ్కి కూడా వీళ్ళిద్దరూ గైర్హాజరయ్యారు. అంటే అది May 20th జరిగింది. ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే. అందుకని మాకు ఇన్విటేషన్ అందే నాటికే మేము కొన్ని కార్యక్రమాలు డిజైన్ చేసుకున్నాం, అందుకని రాలేకపోయామని చెప్పాడు ఆయన. కానీ వాంటెడ్గానే ఎగ్గొట్టారు అనేది జనాలు అనుకున్నారు. ఇప్పుడు ఈ ఫంక్షన్కి కూడా రాకపోవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇది నందమూరి కుటుంబమో లేకపోతే తెలుగుదేశం పార్టీయో ఏర్పాటు చేస్తున్న సభ కాదు. ఇది సినిమా పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నటువంటి సభ. అందుకని ఈ సభకి హాజరు కాకపోవడం అంటే పరిశ్రమతో ఆయన ఒక రకంగా ఎడంగా ఉన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతుంది. అందుకని డెఫినెట్గా వీళ్ళు కూడా ఇప్పుడు దాము గారు పిలుస్తున్నారు అందరినీ. దాము గారు జూనియర్ ఎన్టీఆర్ని కూడా పిలవాల్సి ఉంటుంది. పిలవాలి, ఆయన రావాలి కూడా. వస్తాడనే నేను అనుకుంటున్నా. ఇప్పటివరకు ఆయన దేవర సినిమా షూటింగ్లో ఉన్నాడు. ఆ సినిమా రేపు సెప్టెంబర్లో రిలీజ్ ఉంది. అయినప్పటికీ ఎంత ఏ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కనీసం ఒక 10 నిమిషాలన్నా వచ్చి వెళ్తాడు ఈ ఫంక్షన్కి. ఎందుకంటే ఇది ఇప్పటివరకు వాళ్ళు అవాయిడ్ చేస్తోంది ఫ్యామిలీ ఫంక్షన్స్ని, పార్టీ ఫంక్షన్స్ని. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి అంటే ఆయన పేరు హెల్త్ యూనివర్సిటీకి తీసేశారు. తీసినప్పుడు ఈయన రియాక్ట్ అయిన పద్ధతి, దాని మీద తెలుగుదేశం పార్టీ క్యాడర్ చాలా ఓపెన్గా క్రిటిసైజ్ చేసింది ఆయన. అది ఆయన్ని గాయపరిచింది. అంటే ఆయన అన్నమాట ఏమిటి, చాలా క్లియర్గా 3 వాక్యాలు రాశాడు ఆయన. ఒకటి, హెల్త్ యూనివర్సిటీకి రామారావు గారి పేరు తీసేయటం వల్ల ఆయన ఖ్యాతికి వచ్చిన నష్టమేమీ లేదు. వైఎస్ఆర్ పేరు పెట్టడం వలన ఆయన ఖ్యాతికి కొత్తగా వచ్చేది లేదు. అందుకని ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే కర్ర విరగకుండా పగం చదవకుండా మాట్లాడినట్టుంది. ఇది హర్ట్ చేసింది వాళ్ళని. హర్ట్ చేసి నీకింత కెరియర్ ఇస్తే నువ్వు ఇలా చేస్తావా, ఇలా మాట్లాడతావా అని దాడి చేశారు. అండ్ ఫైనల్గా ఇంకో విషయం అండి, ఇప్పుడు తెలుగుదేశం ఎప్పటికైనా సరే తెలుగుదేశానికి వారసుడు జూనియర్ ఎన్టీఆరే. అతను వస్తే తప్ప తెలుగుదేశం మళ్ళీ అంటే మొన్నటి వరకు బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో అనుకున్నారు. ఇప్పుడు లోకేష్ మొన్న పాదయాత్రలు చేయటం వీటన్నిటితోటి ఇక అంటే ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి ఈయన వారసుడు కింద ఎస్టాబ్లిష్ అయ్యాడని అనుకుంటున్నాను నేను. అయ్యాడు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీ తోటి ఇక పనేమి లేదు కాబట్టి అందుకని ఇప్పుడు బాలకృష్ణ కూడా ఇప్పుడు అటుపక్కన అల్లుడు, మరి ఎంతైనా ఈ అన్న కొడుకు కొంత తేడా ఉంది కాబట్టి ఇంకా బంధం ఇక రాజకీయాల్లోకి అంటే ఎన్టీఆర్కి రాజకీయ వారసుడిగానేమో లోకేష్ ఎస్టాబ్లిష్ అయిపోయాడు, నటనకి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్. ఇక ఈ డివిజన్ జరిగినట్టే అంటారు. అయితే ఇప్పటికీ లోకేష్ మీద ఆ అపవాదు ఉంది. అంటే ఆయన గెలిచాడు, మంత్రిగా ఉన్నాడు, ఇవన్నీ నడుస్తున్నాయి. అలాగే ఆయన మాట్లాడే ధోరణి కూడా గతంతో పోలిస్తే బెటర్గానే ఉంది. ఈరోజు ఆయన మాట్లాడిన విషయం కూడా అంటే ఆయన వైజాగ్ దీనికి సంబంధించి ఆయన మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్కి ఆయన ఇచ్చిన సమాధానం చాలా పద్ధతిగా మాట్లాడాడు. స్థిరంగా ఉన్నాడు మనిషి, దొరకట్లా లేడు, కన్ఫ్యూజన్ లేదు, గందరగోళం లేదు. ఇది మెచ్చుకొని తీరాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికీ ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ టీడీపీ అని నమ్మే వాళ్ళ సంఖ్య చాలా ఉంది. కొడాలి నాని పదే అంటాడు ఆ మాట. ఈ సంబంధాలు కూడా జూనియర్ ఎన్టీఆర్ని పార్టీ ఏరియాలో నిలబడనివ్వకుండా చేస్తున్నాయి ఈ ప్రచారాలు కూడా. అయితే ఒకటి వాస్తవం, లోకేష్కి ఎన్టీఆర్కి ఆ ప్రాబ్లం ఉంది. అంటే ఎన్టీఆర్ ఎంటర్ అయితే ఇక్కడ నెంబర్ 2గా ఉండాలి. అక్కడ ఆల్రెడీ అతను బెటర్ పొజిషన్లోనే ఉన్నాడు, అగ్ర హీరోల్లో ఒకడుగా ఉన్నాడు.
ఇప్పుడు ఆ స్థానం వదులుకొని రావాలి. రెండోది, ఆయన ఆ మధ్య అమిత్ షా గారు పిలిచి మాట్లాడాడు, బీజేపీకి సహకరించగలరా మీరు అని. ఈయన ఎవరికి సహకరిస్తానని చెప్పలేదు, రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పొచ్చాడు. అక్కడ కెరియర్ బ్రైట్గా ఉంది ఆయనకి. ఇంకో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు ప్రారంభమైంది, దీని తర్వాత సుకుమార్తో ఉంది. ఇలా తను ఆల్రెడీ కొంత చాలా బిజీగా ఉన్నాడు. దాదాపు 5-6 ఏళ్ళు అతను ఖాళీ లేదు అతనికి. ఈ కండిషన్లో అతను ఈ పొలిటికల్ ఏరియాలోకి వేలు పెట్టే ప్రయత్నం డెఫినెట్గా చేయడు. సో ఎన్టీఆర్ లోకేష్కి పోటీయా కాదా అనేది తేలాలంటే కనీసం ఇంకో 3 ఏళ్ళు పడుతుంది. ఈలోపు ఈ టర్మ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేది తెలియదు ఎవరికి. వీళ్ళే గెలవచ్చు. పయ్యావుల కేశవులు అన్నట్టు ఇంకో 10 ఏళ్ళు మేమే పరిపాలిస్తామన్నాడని పరిపాలించవచ్చు కూడా. అది రకరకాల రీజన్స్ ఉన్నాయి దానికి. జగన్మోహన్ రెడ్డి కండిషన్ ఏమిటి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాయి. ఇంకో 10 ఏళ్ళు ఉండే అవకాశము ఉంది. సో తను ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే కండిషన్ లేదు ఇక్కడ. ఆల్రెడీ ఇక్కడ ఫిల్ అయిపోయి ఉన్నాయి అన్ని ప్లేసులు. అప్పుడు హరికృష్ణ అభిమానులు కూడా నెమ్మదిగా వాళ్ళు డైల్యూట్ అయినట్టున్నారు. హరికృష్ణ అభిమానుల కంటే కూడా ఎన్టీఆర్ అభిమానులే పెద్దండి ఇప్పుడు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, ఎందుకంటే హరికృష్ణతో సపరేట్గా తీసుకెళ్లి పార్టీ పెట్టించారు, చంద్రబాబుకి వ్యతిరేకంగా ఇవన్నీ చేశారు కదా. అది వేరు. అంటే అది హరికృష్ణ గారితో ఉన్న స్నేహ బృందం వేరు. ఈవెన్ కొడాలి నాని కూడా ఉన్నాడు ఆ గ్రూప్లో. వీళ్ళందరూ కలిసి ఏదో చేయాలని అనుకున్నారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు, డ్రాప్ అయింది. అది ఆ కార్యక్రమం వెళ్ళిపోయింది, గంగలో కలిసింది. రామారావు గారు పెట్టిన పార్టీ, అంటే ఆయన చనిపోయే ముందు పెట్టిన పార్టీ కూడా అలాగే అయింది. అది అన్న తెలుగుదేశం అనే పేరుతో. ఇవేవి నిలబడలేదు, అయిపోయింది. ఆ కథ ముగిసిన కథ అది. అయితే ఎన్టీఆర్ ఇప్పటికీ వాళ్ళకంటే ఆయన సరెండర్ అయితే ఓకే, సరెండర్ కాకుండా తన ఉనికి తాను నిలబెట్టుకునే ప్రయత్నం చేయటం వాళ్ళకు కొంత ఇబ్బంది కలిగిస్తోంది ఇంటర్నల్గా. ఇతను థ్రెట్ అవుతాడా అనేటువంటి ఆలోచనతోనే అతని దగ్గరికి రానివ్వట్లేదు. లోకేష్కి ఇబ్బంది కలిగించకూడదు, లోకేష్ సఫకేట్ అవుతాడు అతను వస్తే అనేది ఏదో చంద్రబాబు గారి బుర్రలో ఉంది. అందుకని జూనియర్ ఎన్టీఆర్ని కొంత అలా దూరంగానే ఉంచుతున్నారు. ఆ ఉద్దేశంతోనే మేబీ దాము గారిని పిలిచి వద్దులే, ఇన్వైట్ చేయొద్దు అని కూడా చెప్పుండొచ్చు. అందుకని ఇప్పటిదాకా ఇన్విటేషన్ వెళ్ళలేదు. కానీ ఇన్విటేషన్ వెడుతుంది, తను డెఫినెట్గా వస్తాడు అని నేనైతే అనుకుంటున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.